పాలన ఎలా ఉంది? వాళ్ళకి 2 ఏళ్ళు అయింది కూటమి వచ్చి. ఓకే. కొంతవరకు రోడ్లు ఇట్లాంటివి ఉన్నా సరే, బట్ రిమోట్ ఏరియాస్లో నేను బేసిక్గా చూసుకుంటే అపార్ట్ ఫ్రమ్ పెనమలూరు కాన్స్టిట్యున్సీ తర్వాత అంకిపండి నుంచి ఏదైతే అటు వెళ్ళారో, సో ఇంకా స్టిల్ విలేజెస్లో అయితే పరిస్థితులు అలానే ఉన్నాయి. మెయిన్గా ఒక సిచ్యువేషన్ చెప్పాలి అని అంటే ఒక విలేజ్ ఉంది మీకు ఇక్కడ పెనమలూరు కాన్స్టిట్యున్సీకి పామర్ కాన్స్టిట్యున్సీకి మధ్యలో బొడ్డపాడు నాకు ఊరు ఉంది. ఆ బొడ్డపాడు ఊరిలో ఏంటంటే బొడ్డపాడేమో పామర్ కాన్స్టిట్యున్సీ, ఇదేమో కంకిపాడేమో పెనమలూరు కాన్స్టిట్యున్సీ. రెండింటికి మధ్యలో బ్రిడ్జ్ ఒకటి శిథిలావస్థలో ఉంది. వింత ఏంటంటే 2 ప్రభుత్వాలు వచ్చినాయి. ఇంతకుముందు ప్రభుత్వంలోనే బస్సు ఆగిపోయింది అనమాట. ఇప్పటి వరకు బస్ ఫెసిలిటీ లేదు ఆ ఊరికి. సో మొత్తం కరకట్ట నుంచి రావాల్సిన పరిస్థితి. బట్ అంటే నేను ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను అనమాట. మేబీ అంటే సిటీకి కోతవేట దూరంలోనే ఉన్న విలేజెస్లో ఏమైనా పరిస్థితి ఉంటే, రిమోట్ ఏరియాస్లో ఇంకా వెనక ఎట్లా ఉందన్నది తెలీదు. బట్ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఓకే, ఫైన్. విజయవాడకి అయితే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో అయితే ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెన్ చేస్తాము. అవును. అయితే మేము గవర్నమెంట్ సెక్టర్ ని సూపర్ లెవెల్లో డెవలప్ చేసాము, గవర్నమెంట్ స్కూల్స్ కూడా సూపర్ గా చేసాం అంటున్నారు. అయినా ప్రైవేట్ స్కూల్స్ కి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు? ఒక విషయం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు చదువుకున్న సిచ్యువేషన్లో చాలామంది మోస్ట్ ఆఫ్ 90% పేరెంట్స్ ఇప్పుడు వర్కింగ్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న వాళ్ళు. సో అప్పుడున్న గవర్నమెంట్ సిచ్యువేషన్లో ఉన్న ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అదే పరిస్థితి ఉండొచ్చేమో అన్న ఉద్దేశంతో మేబీ పేరెంట్స్ పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రైవేట్ విద్యా సంస్థల కోసం యాక్చువల్గా చెప్పాలి అని ప్రెస్టేజ్ అని చెప్పను. చెప్పాలి అని అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఈ రోజులు ఎక్కడికి వెళ్ళినా గ్లోబలైజేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. పట్టుమని మీరు తీసుకుంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న టీచర్స్ని 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడమంటే మాట్లాడగలరా? మాట్లాడలేదు. సో వాళ్ళని నేను తప్పు పడట్లేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన పరిస్థితులు కూడా అట్లాంటివే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నది అంటే ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గట్టిగా మాట్లాడుతుంది సార్. 90s కిడ్స్ చూసుకుంటే ఇప్పుడున్న ఒక 10 టాప్ స్కూల్స్ లో స్టూడెంట్స్ తీసుకున్న ప్రజెంట్ జనరేషన్ మగ్గప్పు తప్ప ఏమీ లేదు. అప్పుడు ఆలోచించినంత ఇప్పుడు వాళ్ళు చేయలేదు. ఫ్యాక్ట్. మీరు చూసుకుంటే ఈ రోజులో నోట్ లెక్కలు ఇంతకు ముందు చెప్పేవాడు. 5th క్లాస్ 7th క్లాస్ చదివిన వాళ్ళే ఈజీగా చేసేవాళ్ళు. ఈరోజు CA చార్టెడ్ అకౌంట్ చదివిన వాళ్ళే వాళ్ళలాగా అంత ఫాస్ట్ గ్రోత్లో చేయలేకపోతున్నారు. దో మనం అబాకస్ ఇట్లాంటివి ఫాస్టెస్ట్ టెక్నాలజీస్ తీసుకొచ్చి పిల్లలకి ఎడ్యుకేట్ చేసినా సరే మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఎక్కడ ఆగిపోతున్నారు అని అంటే ఎడ్యుకేషన్లో సర్టిఫికేట్ దగ్గర ఆగిపోతున్నారని గెయినింగ్ నాలెడ్జ్ అనేది అయిపోయింది. అంతే 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 తప్ప 10 ఏళ్ల తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ నేను ఎలా పనికొస్తాననే తప్ప సమాజంలో ఎలా బతకాలనేది ఈ స్కూల్స్ అవును. మరి దీని మీద అవగాహన రావాలి కదా. దీనికి ప్రభుత్వం ఎలా చేయాలంటారు? ప్రభుత్వం అనేది కాదండి, ప్రస్తుతానికి ఎంత మైండ్ సెట్లు మారాలి. ఫస్ట్ థింగ్ ప్రభుత్వం వల్ల కాదు, జనాలు కూడా అందరూ మన మైండ్ సెట్లు మారుకుని ప్రాక్టికల్గా ఎంతసేపు ఫోన్లు పట్టుకుని మేము బిజీ ప్రైవేట్లో ట్యూషన్ చేసి జాయిన్ చేసామా, లేదంటే అక్కడ పెట్టామా ఇక్కడ పెట్టామా అన్నది కాదు. పర్సనల్గా మన పిల్లల్ని మనం ఇంట్లో ఎలా, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ మెథడాలజీ ఎట్లా ఉంది, ఎలా చదువుతున్నారు, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ ఎట్లా ఉంది ఏంటి అన్నది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు క్లాస్లో 25 మంది 30 మంది పిల్లలు ఉంటారు. మీ ఇంట్లో 2 పిల్లల్ని చేయలేని వాళ్ళు 30 మంది పిల్లల్ని టీచర్ ఎలా హ్యాండిల్ చేస్తారు క్లాస్లో? లాజికల్గా చూసుకుంటే అది కూడా కరెక్టే కదా. సో అలా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఫస్ట్ ఆ చేంజ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా సెక్టర్స్లో దేంటైనా చాలా ఛాలెంజ్ వస్తుంది. అవును. నో ఐడియా. బట్ నేను ప్రాక్టికల్గా ఉండడం ఏంటంటే అది ప్రాక్టికల్గా ఆచరణలో రావడానికి చాలా టైం పడుతుంది. ఈ రోజులు ఏంటంటే విత్ ఇన్ ద ఓవర్ నైట్ లేదంటే జస్ట్ స్నాప్ ఆఫ్ మూమెంట్లో ఏది అవ్వదు. బట్ పర్టికులర్ టైం అనేది కావాలి గ్రోత్కి దేనికైనా. సో ఒకవేళ మన పక్కనున్న నైబర్ స్టేట్ హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో సగం అవ్వాలంటే దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల పైనే పడుతుంది విజయవాడకి. సార్ నెక్స్ట్ ఎవరు వస్తారంటారు ఖచ్చితంగా? అంటే మీ పర్సనల్ అనాలిసిస్ ప్రకారం పబ్లిక్ తో పని లేదు, వాళ్ళతో పని లేదు. కూటమి కలిస్తే మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, లేకపోతే జగన్. సో కూటమి పొత్తు లేదే కష్టం, జగన్దే పై చెయ్యి కన్ఫామ్. ఓకే. యాక్చువల్గా పెద్ద ప్రవేశాలన్నీ జగన్ దగ్గరే స్టాంప్ అండి. యాక్చువల్లీ గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఏది ఏమైనప్పటికీ జగన్ ఏమీ చేయలేదు అనడానికి ఏమీ లేదు. అన్నీ చేశాడు. మారుమూల గ్రామాలకి రావాల్సినవన్నీ వచ్చినాయి, రాలేదు అనడానికి ఏమీ లేదు. కాకపోతే ఉన్న చిన్న ప్రాబ్లమ్స్, సోమరితనం కొద్దిగా పెరుగుతుందని బాధ తప్పించి ఇంకేమీ లేదు.
సార్ అసలు యాక్చువల్లీ జగన్ గారు ఇప్పుడు ఏదైనా ఆయన మీటింగ్ పెడితే లక్షల్లో జనాలు వచ్చేస్తున్నారు. అది ఎవరో చెప్తే కదా జనాల్లో నిజంగానే వస్తున్నారు. కానీ అంత అభిమానం ఉన్న ఆయన ఓడిపోవడం ఏంటి? చాలా చెబుతున్నా కదా, ఇప్పుడు కొన్నిటికి ఇవ్వాల్సిన వాటికి ఇస్తూ లేని వాటికి అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే జాబ్స్ అదొక ప్రాబ్లం. రెండోది ఈ కూటమి ప్రభుత్వం వల్ల చేంజ్ అవ్వడం. తెలివిగా అడుగులు వేస్తుందంటారా? అప్పుడు ఆయన చేసిన మిస్టేక్స్ వీళ్ళు చేయాలి. యాక్చువల్ గా వాలంటరీ వ్యవస్థ మధ్యలో ఉంది. వాలంటరీ వ్యవస్థనే కాదు, ఇప్పుడు నాయకుల్ని ఏమీ లేకుండా డైరెక్ట్ గా జనాల్లోకి ఏం కావాలంటే అది ఇచ్చాడు. అది ఇవ్వటం ఎంత ప్లస్ అదే మైనస్ అయింది. లోకల్లో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు, నేనున్నాను కదా అనుకుంటున్నారు. నేనున్నానది లేకుండా డైరెక్ట్ గా ఇచ్చాడు. అది చాలా మంచిదే. ఇంటికి వచ్చినాయి సరఫరాలు, అమౌంట్ వచ్చింది, ఏ టు జెడ్. ఇంకా కొంచెం ఇంకొద్ది శ్రద్ధ పెట్టి ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దృష్టిలో వాళ్ళు ఉంచుకొని ఉంటే ఇంకా నేను బాగుండేది అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలను పేరు మార్చింది. కామన్ అది. అది పేరు మార్చడం వల్ల వీళ్ళకి ప్లస్ మైనస్? పేరు మార్చడం అంటే ఇప్పుడు 108 అన్నదే లేకుండా చేసేసారు. అది చాలా పెద్దది, బిగ్గెస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని వాహనాలు వచ్చినాయి, ఎంత ఖర్చు అయిందో చూడాలి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఖర్చును తగ్గించాలి, కానీ దాన్ని రీపేమెంట్ చేసి ఏదో పేరు మార్చి ఉన్నదానికి నష్టం చేయడం తప్పించేయలేదు. ఇప్పుడు నేను ఇది ప్రాబ్లం అనట్లా, కానీ ఉన్నదాన్ని ఉన్నట్టు చేయొచ్చు కదా. అది ప్రభుత్వందే కదా 108 అన్నది. ఇప్పుడు 108 చిటికేస్తే వచ్చేది. ఇప్పుడు 108 ఏం కనబడుతుంది? మళ్ళీ ప్రైవేటు. ఇప్పుడు సామాన్యుడు కావాల్సింది రెండు. ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం. ఈ రెండు ఉన్నంతకాలం అసలు మీరు మాకేం వద్దు, మమ్మల్ని సోమరపోతులు చేయొద్దు. మేము బతకలేమా? చిన్నప్పటి నుంచి కష్టపడే కదా వచ్చింది. ఇప్పుడు మీరు సొంతగా వచ్చిన ఎత్తి మీద ఏదో ఒకటి ఎందుకు, మేము కష్టపడినందుకు ఉద్యోగం ఇవ్వండి చాలు. మాకు హెల్త్ బాగోపోతే కేర్ తీసుకోండి, చదువుకోవడానికి పిల్లలకి న్యాయం చేయండి. ఇప్పుడు మీరే అంటున్నారు మంచి సంస్థలు ఇస్తాను, దాని డెవలప్మెంట్ చేయండి. ఈ రోజుగా రేపు పేరెంట్స్ మారుతారు. లక్షల ఫీజులు అందరూ ఎక్కడ కడతారు? నా శాలరీ 30,000, నేను వెళ్ళి లక్షల ఫీజులు కట్టగలనా? నేను చేసే ఒక ఇన్స్టిట్యూట్లో నా పిల్లల్ని నేను జాయిన్ చేయలేను, వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను. 35,000 ఒక బాబుకి, 2 పిల్లలకి. ఎంత లేదన్నా 40 to 80,000, 1 lakh ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాను? వస్తున్నాయి తల్లికి వందనం, కానీ ఇంకా దానికి రావడానికి చేయడానికి టైం అన్నది ఉండిద్ది కదా. ఈ లోపు ఖర్చులు అన్నవి ఇప్పుడు రూపాయి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు కదా. ఏ సంస్థ నుంచి తీసుకున్నా ఎగ్జాంపుల్ పెట్రోల్ ధరలే చూడండి, ఒకటికొకటి. ఇప్పుడు ఏదో యుద్ధాలు అంటున్నారు ఎక్సెట్రా, దీని ప్రభుత్వం నేను అనట్లా. రూపాయి పెరుగుతున్నప్పుడు అన్ని కామనే. అలానే వేతన ఛార్జీలు పెంచుతున్నానా అంటున్నారు, కూలీలో వర్క్ పెంచుతున్నానా అంటున్నారు. చేయడానికి పని ఉండాలి కదా, మీరు పెంచుతున్నారు కానీ వర్క్లు ఎక్కడి నుంచి అవుతున్నాయి? రూపాయి ఎక్కడ రొటేషన్ అవుతుంది? రూపాయి రొటేషన్ అయితే నేను ఏదైనా చేసేది. థ్యాంక్ యూ.